టీ అయిపోయిందా? అయిపోయిందండి, వస్తున్నా. అమ్మా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో జాబ్ వచ్చిందమ్మా. అవునా నాన్న? కంగ్రాచులేషన్ రా, అనుకున్నది సాధించావు. కంగ్రాట్స్ రా అన్నయ్య. థ్యాంక్ యూ. ఓకే మమ్మీ, బాయ్. జాగ్రత్త అమ్మా, తొందరగా వచ్చేయి. బాయ్ మమ్మీ. బాయ్ తల్లి. ఇంటర్మీడియట్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. కూల్ డ్రింక్ లో మద్యం కలిపి అఘాయిత్యానికి ఒడిగట్టారు దుర్మార్గులు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టైం చూస్తే ఇంత అవుతుంది, చెల్లి రాలేదు ఇంకా. ఫోన్ చేయి ఒకసారి. చేస్తానమ్మా ఒకసారి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. హలో హలో అన్నయ్య, ఎక్కడున్నావు? నన్ను కొంతమంది కిడ్నాప్ చేశారు అన్నయ్య. నన్ను చంపేసేటట్టున్నారు. తొందర రా అన్నయ్య. ఎక్కడున్నావు ముందు అది చెప్పు నాకు. ఎక్కడున్నావు నువ్వు? తెలియదు అన్నయ్య. లొకేషన్ పెట్టి నాకు ఒకసారి. లొకేషన్ కూడా పెట్టాను అన్నయ్య. నీ దగ్గర రావడానికి అరగంట పైన పెట్టింది చెల్లి. నువ్వు భయపడి మాక ఎవరు లేరా నీ పక్కన? అన్నయ్య, నన్ను ఇక్కడ కాపాడడానికి ఎవరు లేరు అన్నయ్య. అన్నయ్య అన్నయ్య. హలో నన్ను ఇక్కడ కాపాడడానికి ఎవరు లేరు అన్నయ్య. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. నేను ఒక కొత్త తరహా యాప్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే, వాతావరణ శాఖ నుండి అప్రమత్తమైన అలర్ట్ మెసేజ్ మన ఫోన్లోకి ఎలా వస్తుందో అలాగే మన ప్రాంతంలో ఒక మహిళ ప్రమాదంలో ఉందని అలర్ట్ మెసేజ్ దగ్గరలో ఉన్న ప్రజలకు వస్తుంది. ఈ యాప్ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ WPF అనే పేరుతో రూపొందించాను. ప్రమాదంలో ఉన్న మహిళ 10 అనే నంబర్కి కాల్ చేయగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు మరియు దగ్గరలో ఉన్న ప్రజలకు అలర్ట్ మెసేజ్ మరియు తన లొకేషన్ చూపిస్తుంది. ఈ యాప్ ద్వారా దగ్గరలో ఉన్న ప్రజలు ప్రమాదంలో ఉన్న మహిళను కాపాడగలిగే అవకాశం ఉంటుంది. ఈ యాప్ని చాలా బాగా డిజైన్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యు.